మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఫారెస్ట్ గార్డ్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026లో రిలీజ్ అయిన ఫారెస్ట్ గార్డ్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఎంసీ జోసెఫ్. సో ఇది మలయాళంలో ఒరిజినల్ టైటిల్ వచ్చేసి మిషా. సో అరౌండ్ 2 hours 10 minutes రన్ టైమ్తో అయితే రిలీజ్ అయింది గైస్ ఆహాలో. సో సర్వైవల్ థ్రిల్లర్ గైస్, సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా లాగా అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీలో మిథున్ అనే ఫారెస్ట్ గార్డ్ తన ఓల్డ్ ఫ్రెండ్స్ అనాదు అండ్ ఇమోతో కలిసి ఫారెస్ట్కి వెళ్తాడు. అక్కడ ఒక ఇల్లీగల్ డియర్ హంటింగ్ ఇన్సిడెంట్, ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఇష్యూస్, ఈగో, బిట్రేయల్ ఇలా ఒక్కొక్కటికి బయటకు వస్తాయి. ఒక సింపుల్ ఫారెస్ట్ గెట్ టుగెదర్ లాగా స్టార్ట్ అయిన స్టోరీ తర్వాత సర్వైవల్ సిచ్యువేషన్ లాగా మారుతుంది. సో మూవీ నాకైతే యావరేజ్ 1 time వాచ్ మూవీ అనిపించింది గైస్. నా ఒపీనియన్లో కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం మిక్స్డ్గా ఉంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, ఫ్రెండ్షిప్, ఈగో, బిట్రేయల్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కతీర్, అకిమ్ షా పర్ఫార్మెన్సెస్ కూడా మూవీకి మేజర్ ప్లస్. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో మూవీ చెప్పాలనుకున్న పాయింట్స్ ఎక్కువ అయిపోయి క్లారిటీ కొంచెం తగ్గిపోయింది. సో 1 time వాచ్కి ఓకే, కానీ మస్ట్ వాచ్ అని చెప్పలేను. సో ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మూవీ ఒరిజినల్ టైటిల్ మిషా. మిషా అంటే మౌత్ స్టాక్. మూవీలో మౌత్ స్టాక్ని మేల్ ఈగో, ప్రైడ్ అండ్ మస్కులానిటీని సింబల్గా యూజ్ చేశారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కతీర్కి ఇది మలయాళం సినిమా డెబ్యూట్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కతీర్ పర్ఫార్మెన్స్ బాగుంది గైస్, హకిమ్ షా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. షైన్ టామ్ చాకో ప్రెజెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ని బాగా క్రియేట్ చేశారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గైస్. కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో పేస్ కొంచెం అన్ఈవెన్గా అనిపిస్తుంది. టూ మెనీ థీమ్స్ ఒకసారి డీల్ చేయడానికి ట్రై చేసింది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా అనిపిస్తాయి. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఫైనల్గా చెప్పాలంటే, ఫారెస్ట్ గార్డ్లో ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్. కాన్సెప్ట్ అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఫారెస్ట్ అట్మాస్ఫియర్ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ స్క్రీన్ ప్లే క్లారిటీ అండ్ సెకండ్ హాఫ్ ఎగ్జిక్యూషన్ కొంచెం వీక్గా ఉండడం వల్ల మూవీ ఒక డీసెంట్ 1 time వాచ్ దగ్గర ఆగిపోయింది. సో లేకపోతే ఈ డీసెంట్ 1 time వాచ్ మీకు అనిపించకపోతే మాత్రం స్కిప్ చేసేయండి గైస్. సో థ్రిల్లర్ అండ్ సర్వైవల్ మూవీ సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని చూడండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.